ప్రతి పత్రికా మాధ్యమానికి అన్ని కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు మనమంతా కూడా పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు మన వెంకటరమణ మరియు హరిహర గారు. ఈ సమావేశంలో మనం బీసీలందరూ కూడా ఐక్యతగా ఉన్నాం, ఒకటే ఉన్నాం. మనమంతా కూడా ఎవరు అపోజిషన్లో ఉన్నారో మరి ఏం మాట్లాడుకుంటున్నారంటే మనలో ఐక్యత లేదు అన్నమాట. కానీ ఈ వేదిక ఈరోజు చెప్పాలి, మనమంతా కూడా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐక్యతగా పనిచేస్తున్నాము. మనమంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి మన సీఎంగా మన జగన్మోహన్ రెడ్డి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఈరోజు సంక్షేమాల మహారాజు, సంక్షేమ పథకాల మహారాజు మన జగన్మోహన్ అన్న. అవునా చెప్పడానికి ఏమున్నాయి? అవతల పార్టీ తెలుగుదేశం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ప్రజా జనసేన కానివ్వండి, వాళ్ళు చెప్పుకోవడానికి ఏ అజెండా పడిపోతున్నారు వాళ్ళు కూడా ముందుకి. వాళ్ళు ఏ రకంగా ఉన్నటువంటి ఆరోగ్యం ఈ సమాజంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఈ దేశం అంతా కూడా చూస్తాము. మన రాయలసీమలో మన ఆంధ్రప్రదేశ్లో ఈ దేశం చూస్తాము. ఎందుకంటే ఎవరొక్కరు కూడా ఇంతకు ముందు అడగట్టిన వర్గాలన్నీ కూడా సమాజంలో ఒక మెట్టు పైకి వేసినారు, ఒక మెట్టు పైకి ఎదిగినారు అంటే ఈరోజు మనం గర్వంగా చెప్పగలము. మన సీఎం మన జగన్మోహన్ రెడ్డి అన్న మాత్రం సమాజంలో ఒక అడుగు పైకి లేవడానికి ఈ రాష్ట్రంలో బీసీలకు దాదాపు 50% వాటా ఇస్తున్న మన జగనన్న అన్ని రంగాల్లో బీసీలకు దాదాపు 50% వాటా ఇస్తున్నారు. అంటే బీసీలు కాగా ప్రజలుగా చూపిస్తున్న ఒకే ఒక నాయకుడి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మీరందరూ గ్రహించాలి. బీసీ సోదరులు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీ పార్టీ చెప్పుకోవడం వస్తోంది. కానీ గడిచిన 14 ఏళ్లలో వాళ్ళు పాటించినారు. ఏనాడు బీసీలకు 3 రాజ్యసభ సభ్యులు వచ్చినారు. అనేక ఎమ్మెల్సీ, చాలా కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు, అలాగే కూడా ఇచ్చినారు. అంటే బీసీలను గుర్తించడంలో మన జగనన్న చాలా ఉంటున్నారని మరియు అలాగే బీసీలు కూడా జగనన్నను తప్పకుండా గుర్తించి ఈ రాష్ట్ర ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి అయ్యేదానిలో వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంటుందని నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను, అలాగే ఆశిస్తున్నాను. రానున్న మే 11వ తేదీ ఈ రోజు నుంచి దాదాపు ఒక వారం 10 రోజులకి సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి మేము కూడా సమావేశంగా ఉన్నాము. మీరు కూడా ఈ 2 నిమిషాలు ఇక్కడ చూస్తున్నారంటే ఈ ఎన్నికల గురించి మరియు మన బీసీ నేత ఆర్టిస్ట్ గారు చూడాలని మీరందరూ ఆయన మాటలు వినాలని, ఆయన ఏదైతే మీకు సలహా ఇస్తారో దాన్ని పాటించాలనే అవసరంతో ఇక్కడ కూర్చున్నారు. కాబట్టి ఎక్కువ తొలగిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మీరందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఉండి ప్రాణగుర్తుకు మీరందరూ ఓటు వేసి నన్ను అసెంబ్లీకి మరియు పోయే శాసనసభకు పార్లమెంట్ పంపాలని జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి వేడుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ బీసీలో ఆర్టిస్ట్ గారు ఇక్కడికి వచ్చి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి విజయానికి ఆయన వంతు సహాయం చేయడానికి వచ్చినారు. కాబట్టి ఆయన ఇప్పుడు మాట్లాడతారు. ఆయన మాటలు లేని మీరు తప్పకుండా ఆయన మాటలు ఆచరిస్తారని నేను, ఎందుకంటే బీసీ నేత ఈ రోజు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆర్టిస్ట్ గారు. కాబట్టి మీరందరూ ఆయనకి పూర్తిగా ఇవ్వాలని, ఆయన మాటలు మీరు తప్పకుండా పాటించాలని, అలాగే ముస్లిం సోదరులు బీసీ రాజశేఖర్ బీసీగా కలిపినప్పుడు నేను
పెద్దలు ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా ఈ భక్తుల కుటుంబం అంటే పోరాడతారు. ఇక్కడ ఢిల్లీ వచ్చినప్పుడు కాదున్నారు బీసీలకు ఒడ్డేళ్లకు రాజకీయ భక్తుల డాక్టర్ భక్తుల సోదరులతో పాల్గొని చేయని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ విధంగా మన పిల్లలు రోజు దయచేసుకొని ఇంగ్లీష్ మీడియం గతంలో జరుగుతుంది, పెద్ద పెద్ద కులతలు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మనమందరం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కాదు, పెద్ద సంఘ సంస్కర్త. అందరూ ఆయన రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ నాయకుడు ఏమైనా వస్తారు సార్, ఏ పని చేస్తే ప్రజలను మోసం చేసి ఓట్లు ఎత్తుకోవాలనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఎట్లా కాదు, ఈ పేద కులాలను ఎట్లా డెవలప్ చేయాలంటే ఆయన ఎప్పటికీ చెప్తారు. ఏ చెప్తాము తాగాలి, కేంద్రం చెట్టు తాగాలి, అప్పుడు బ్యాంకు చెట్టు తాగాలి. ఈ కులాలను ఎట్లా డెవలప్ చేయాలి, కులాలు చదువుకోవాలి, ఈ కులాలు ఉద్యోగం చేయాలి. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని నోటి నుండే ఎదురుగా మాట్లాడుతున్న ఒకే ఒక నాయకుడు ఈ దేశంలో ఉన్నాడంటే నేను బీసీ నాయకుడిగా మొత్తం దేశమంతా చూస్తున్నా. బీసీలు తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నారు, ఇక్కడ ఉన్న అమ్మఒడి లేదు, ఇక్కడ ఉన్న పుట్టిన లేదు, ఒక్కొక్క కార్యక్రమానికి లేదు, ఇంగ్లీష్ మీడియం కూడా లేదు. మన చదువుకుంటే ఒక్కొక్కరికి అమ్మఒడి కింద 15 చేస్తున్నారు. అక్కడ నీళ్ళు చేస్తున్నారు. ఎక్కడ తమిళనాడు కర్ణాటకలో సిద్ధమైన కూడా తీసి చీఫ్ మినిస్టర్, మధ్యప్రదేశ్ మనకులో కూడా తీసి ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్, బీహార్ మనకులో ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ అక్కడ తీసి చదువుకోవడం లేదు. బీసీలు ఏం చేస్తున్నారు తెలుసా, పొలాలకు అడ్డపోతున్నారు, లేబర్ చేతి లేబర్ ఉన్నారు, హోటళ్లలో పని చేస్తున్నారు. అదేవిధంగా రాజకీయాల్లో శ్రీమంతులు ఉన్నారు. మన పిల్లలు కూడా చదువుకొని డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, పెద్ద పెద్ద ఆఫీసర్లు కావాలి. ఏది అంత పెద్ద లీడర్లను అయితే కానీ కొద్దిగా ఓదని చెప్పి ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం, మన పిల్లలు చదువుకోవాలి, మన పిల్లలు ఉద్యోగాలు చేయాలంటే దేవుడు పడుకొని మా పిల్లలు చదువుకోవాలి, మేము ఆస్తి సంపాదించుకోవాలి. మేమందరం పెద్ద పెద్ద పిల్లలు ఉద్యోగాలు చేయాలి. మా పిల్లలకి దేవుళ్ళ కాడికి పుల్ల కాడిపోతుంది. దేవుడు ఇది నిజం కాదు. దేవుళ్ళు సత్యమైన సర్గానికోనే ఉన్నారు. ఇప్పుడు మన పిల్లలు చదువుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. మన పిల్లలు ఉద్యోగాలు ఉండాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. అంటే మనం ముక్కులు అవసరం లేదు. 2 ఓట్లు వేస్తే మన పిల్లల భక్తులు, మన భక్తులు మారుతాయి, మన పిల్లల భక్తులు మారుతాయి, మన భవిష్యత్తు బ్రహ్మాండం నుండి పెద్ద పెద్ద ఉద్యోగాలు. మన ఓటు మీద అంటే పెద్ద కాగితం కాదు, కంప్యూటర్ బట్టలు కాదు. ఓటు అంటే మన భక్తులు. ముఖ్యమంత్రి పదవి ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి ఇస్తే మన భక్తులు మారుస్తున్నారు. కాబట్టి ఓటును తేలిక తీసుకోవద్దు. ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ, జనతా పార్టీ, ఆ పార్టీలు ఒక్క పని బీజేపీ ప్రజలు చూస్తున్న రోజు భక్తులలో చూస్తారు. కదా
క్లాస్ పెట్టండి.